కాబట్టే మందిరాన్ని పాడు చేశారని చెప్పేసి మందిరంలో రాయబడింది, మందిరంలో దాచబడిన దాన్ని వాళ్ళు సర్వనాశనం చేశారు మన పితరులు. అందుకే మన మీదకి యెహోవా కోపాగ్ని వచ్చిందని తెలుసుకున్నాడు. ఈ విధంగా రాయబడి ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే బైలో ఒక విధంగా రాయబడిందండి, ఒక ఏదన్నా ఒక ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి, కానీ అక్కడ అన్నీ దాని ప్రకారం జరగట్లేదు. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఇలా ఉండదని ఇలా చేశారని చెప్పేసి ఆయన కోపంతో బాధతో బట్టలు చింపుకున్నాడు. ఆయన తర్వాత దాని గురించి వాళ్ళతో ఒక మాట చెప్పారు. అందుకే ఇదిగో చూడండి, ఇక్కడ మన పితరులు తమ విషయంలో రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలు వినినవారయ్యారు కనుక యెహోవా కోపాగ్ని మన మీద ఎంత అధికముగా. ఏమర్థమైంది? దేవుని కోపము ఎందుకు మన మీదకి ఈ విధంగా వచ్చిందో తెలుసా? దేవుని ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం మన పితరులు మనం ఎవరం కూడా చేయట్లేదు. ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితాల్లో కానీ మందిరాల్లో కానీ మన యొక్క దైనందిన జీవితంలో కానీ ఏది కూడా దేవుని లెక్క ప్రకారము జరగటం లేదు. అవునంటారు కదంటే మీరు చెప్పండి. మీరు చేసే ప్రతిదీ దేవుని చిత్తానుసారంగా చేస్తున్నారా? దేవుని ఆజ్ఞలు తెలుసా మీకు? దేవుని ఆజ్ఞలు అన్ని విషయాల్లో మనం ఎరిగి ఉన్నామా? అంటే నేను ఒక విషయం అడుగుతాను, ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు చేసే ప్రతి పనిలో దేవునికి మహిమకరంగా ఉందని మీరు గ్యారంటీకి చెప్పగలరా? దేవుని అడుగుతున్నారా? అడగట్లేదు. ఏదైనా పని చేసేటప్పుడు ప్రభా ఇది నీ చిత్తమేనా అడుగుతున్నారా? అడగట్లేదు. ఏదైనా మనం చేసేటప్పుడు ప్రభా ఇది నీకు ఇష్టమా కాదా అని చెప్పి అడుగుతున్నామా? అడగట్లేదు. దీన్ని బట్టి మనం ఏమనుకుంటామంటే, పితరులు ఎలాగైతే చేశారో ఇప్పుడున్న సమాజము సంఘాలలో ఇప్పుడు అలాగే చేస్తున్నారు. ఏమని? దేవుణ్ణి పక్కన పెట్టారు. సండే ఒకరోజు వస్తాం, 2 మాటలు ఉంటే వెళ్ళిపోతాం. కానీ ప్రతిరోజు లైఫ్ అనేది దేవుని ఆజ్ఞల చొప్పున నడుస్తున్నారా లేదంటే లేదు, ఖచ్చితంగా. అందుకే యెహోవా కోపాగ్ని మనుషుల మీద దిగి వస్తుంది. ఎందుకు నాకు ఈ కష్టము, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు వేదన అని చాలామంది బాధపడతారు కదా. కారణం ఏంటి? యెహోవా ఆజ్ఞల ప్రకారము. దేవుని ఆజ్ఞలన్నీ ఎన్ని ఉన్నాయి చెప్పండి మీరు? ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? మామూలుగా అయితే 10 ఆజ్ఞలు ఇచ్చారు. కానీ మీరు నిర్గమకాండంలో ద్వితీయోపదేశకాండం చూడండి, ఆజ్ఞలు చాలా ఉన్నాయి. ఓకే, 10 ఆజ్ఞలు పలకలు ఇచ్చారు. ఇప్పుడు ఈ ఆజ్ఞలు గత కాలంలో అన్నీ పాటిస్తేనే దేవుని యొక్క రాజ్యంలో లెక్కలో ఉన్నట్టు, పాటించకపోతే వారు దేవుని దృష్టిలో లేనట్టే, తప్పిపోయినట్టే. అందుకే మోషే కూడా నోటి మాట చేత తీర్పు తీర్చబడి ఆయన ఏం చేశాడంటే అపరాధిగా ఎంచబడ్డాడు ఒక విషయంలో. నేనేమంటానంటే, ఎంత గొప్పవాళ్ళైనా ఆజ్ఞలను బట్టి ఎవ్వరు కూడా పరిపూర్ణులు కాలేకపోయారు. కాబట్టి దేవుడు ఏం చేసి ఇప్పుడు మనకి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు ఏంటి? నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ హృదయంతో సేవించాలి, ఆరాధించాలి. 2వ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞల్లోనే దేవుని ఆజ్ఞలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే, మొట్టమొదటి ఆజ్ఞ నీ దేవుని యెహోవాను పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో ఆరాధించాలి. ఆరాధిస్తున్నారా? పూర్ణ హృదయంతో ఆరాధించడం అంటే ఏంటి? నేను ఒక విషయం చెప్తా. ఆరాధన అంటే కేవలము మందిరంలో చేసే ఆరాధనే కాదు. ఆరాధన అంటే శ్రమలలో లోబడి ముందుకెళ్ళటం కూడా ఆరాధన. నేను ఒక విషయం చెప్తా. ఒక పాట మనం పాడుతూ ఉంటాం కదా, అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, తర్వాత దానియేలు సింహపు బోనులు చేసిన ఆరాధన, ఇంకోటి కూడా ఉంది, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె దీని అర్థం ఏంటి తెలుసా? నేను దాని గురించి ఆలోచిస్తూ వచ్చా. ఆరాధన అంటే చాలామంది లేచి నిలబడి చప్పట్లు కొడతారు. ఇది కాదు ఆరాధన. దేవుని మాటకు లోబడటమే ఆరాధన. దేవుడు చెప్పింది చేయటమే ఆరాధన. అబ్రహాముకి దేవుడు చెప్పాడు, నీ వెళ్ళి నీ కుమారుణ్ణి బలి ఇచ్చేయి. పడిపోయింది. నీ వెళ్ళి నీ కుమారుని బలి ఇచ్చేయి. ఏం చేశాడు? మాటకి లోబడ్డాడు. దేవుని మాటకు లోబడటం కూడా ఆరాధన. ఆరాధన అంటే మనం చేసే దైనందిన జీవితంలో ప్రతిదీ దేవునికి ఇష్టప్రకారం చేస్తూ ఉంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టే. నువ్వు ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను, మోయగడి కంచువలే గణగణగణలాడించి భాష టకటక మాట్లాడేసి, ఇప్పుడు తాళం వల్లే కంచువలే
మీరు మాట్లాడేసి బాగా ఇక్కడ ఎగిరేసి పాటలు పాడేసి పక్కెళ్ళి పోట్లాడుకొని తిట్టుకొని ఒకళ్ళంటే ఒకరికి నచ్చక ఈ ఈ ప్రేమ లేని వాడనైతే నేను ఏమన్నాడు పౌలు? వ్యర్థుడును. వివిధ భాషల్లో మాట్లాడినా, వాక్యమంతా తెలిసినా, జ్ఞానమంతా తెలిసినా, నీకు ఎన్ని తెలిసినా, ఈ ఆస్తి మొత్తం ఇచ్చేసినా, నువ్వెన్ని చేసినా ప్రేమ లేకపోతే వ్యర్థుడు. కాబట్టి నేనేమంటానంటే మన లైఫ్లో ప్రతిదీ దేవుని మాట చొప్పున నడవటమే దేవుణ్ణి ఆరాధించడం, గౌరవించడం. ఎవరైనా దేవుని ప్రేమిస్తున్నారంటే దానికి ఆనవాళ్ళు చెప్తానండి. దేవుని ప్రేమించే మీరు అందరూ ప్రేమిస్తున్నారంటే ఏంటి? దేవుని ఆజ్ఞలు గైకొనుట. దేవుని ఆజ్ఞలు గైకొన్నట్టయితే దేవుణ్ణి ప్రేమించుట. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నాను ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ ఆయన మాట చొప్పున చేయ ప్రతివాడు పరలోక రాజ్యంలో. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, దేవుని ప్రేమించేవాళ్ళు ఏం చేస్తారు? ఆయన ఆజ్ఞలు పాటిస్తారు. ఓకే, దేవుని ఆరాధించేవాళ్ళు ఏం చేస్తారు? ఆయన మాట చొప్పున నడుస్తారు. ఆరాధన అంటే నిన్ను రాళ్ళతో కొట్టినా నువ్వు దేవునికి లోబడితే ఆరాధనే. వినండి జాగ్రత్తగా. నేను రాళ్లతో కొట్టినప్పుడు దేవుని స్తుతిస్తూ దేవుని వైపు చూస్తే అది ఒక ఆరాధనే. తర్వాత అబ్రహాము తీసుకొచ్చి కుమారుని తీసుకొచ్చి బలిస్తున్నాడు, అది కూడా దేవుని ఆరాధిస్తున్నాడు. కాబట్టి దేవుడు చెప్పిన మాట చేశాడు. కాబట్టి ఈరోజు నేను చెప్తానండి, జాగ్రత్తగా మీరందరూ కూడా దేవుని మాట చొప్పున, ఆయన చిత్తం చొప్పున చేయండి. ఖచ్చితంగా యెహోవా కోపాగ్ని మన మీద రానే రాదు. అందుకే యోషియా రాజు ఏం తెలుసుకున్నాడు తెలుసా? గొడ్డలు చింపుకున్నాడు, బట్టలు చింపుకున్నాడు. అయ్యో, మన మీదకి వచ్చే ఈ యొక్క యెహోవా కోపాగ్ని ఎందుకు వస్తుందంటే, ఇక్కడ రాయబడిన ఆజ్ఞల ప్రకారము, ధర్మశాస్త్ర ప్రకారము సమాజంలో ఎవడు కూడా సరిగా చేయట్లేదు. కాబట్టే మన మీదకి ఈరోజు విపత్తు వస్తుంది. మన కుటుంబాల్లో అనుకున్నవి జరగట్లేదంటే కారణం ఏంటి? దేవునికి సరిగా లోబడి లేవు. ఆ రోజు యోషియా ఎలాగైతే పశ్చాత్తాపడ్డ, ఈరోజు మనం కూడా అదే రీతిగా పశ్చాత్తాపడాలి. మన ఫ్యామిలీలో ఎందుకు ఎదగట్లేదు? మన ఫ్యామిలీలో ఎందుకు అనేకమైన రోగాలు వస్తాయి? మన ఫ్యామిలీ ఎందుకు దేవుని దృష్టికి యోగ్యతగా లేదు అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం ఒకవేళ జీవించట్లేదేమో అని గ్రహించుకొని సరిచేసుకొని ప్రభు వైపు చూడాలి. అందుకే మనం యోషియా రాజు గురించి కొన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత 22వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఈ స్థలము పాడగు, దాని కాపురస్తులు దోషణాస్పదులగురునియు, నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నేను నీవు చేయమనని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుకొందును, నీవు నెమ్మది నొందిన వాడే సమాధి చేర్చబడు. చాలు. ఇక్కడ ఏం రాయబడింది చూడండి. ఆయన ఎలాంటి వాడంట? 22:19 ఉంది కదా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిన దేవునికి ఈ స్థలము పాడుగుననియు దాని కాపురస్తులు దోషాస్పదులని నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి. అన్నీ ఆలకించాడు దేవుడు చెప్పిన మాటలు అన్నీ కూడా. యోషియా రాజులో ఉన్నటువంటి ప్రముఖ లక్షణం ఏంటంటే దేవుడు చెప్పిన మాటను ఆలకించాడు. రెండోది ఆయన ఏం చేశాడు? మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము. ఇప్పుడు మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. మీ మనసు ఎలా అని చెప్పండి. చాలామంది ఏమంటారంటే చాలా కఠినాత్ముడు. కఠినాత్ములు అంటే వారి హృదయం ఎలా ఉంటుందంటే దేనికి కరగదు, దేనికి లోపడదు, చాలా హార్డ్గా బిహేవ్ చేస్తారు. మూఢత్వం ఉంటుంది, చంచలత్వం ఉంటుంది, మొండితనం ఉంటుంది. దేవుని కలిగిన బిడ్డల్లో మెయిన్గా కనపడాల్సింది మెత్తని మనసు. మెత్తగా అంటే మనసు ఒత్తగానే మెత్తగా అయిపోతుందా? మెత్తని మనసు అంటే చెప్పండి, మీరు చెప్పండి. జాలి కలిగిన మనసు. మెత్తని మనసు అంటే ఇంకా దయ, జాలి, కనికరం అన్నీ వస్తాయి అందులో. మెత్తటి మనసు అంటే ఊరికే వాళ్ళని చూడగానే మనకి జాలి పుట్టేస్తుంది. చాలా మంచి మనసు అని గుర్తుపెట్టుకోండి. మెత్తటి మనసు అంటే వెళ్ళి మీరు ఏ సహాయం అడిగినా, మీరు ఏది చెప్పినా కానీ కఠినం లేకుండా చాలా నెమ్మదిగా మాట్లాడే వ్యక్తి. మీకు ఒక విషయం చేస్తారు, దేవుని జ్ఞానంలో కూడా ఈ మనసు ఒకటి ఉందండి. పైనుండి వచ్చు జ్ఞానం ఏమనగా పవిత్రమైనది, యథార్థమైనది, తర్వాత ఆ కనికరముతోనూ మంచి ఫలముతో. గతంలో చెప్పుకున్న వాక్యం గుర్తుందా మీకు? మెత్తని మనసు అంటే జాలి కలిగిన మనసు. దేవుని ఆత్మఫలాల్లో ఫలమేంటి చెప్పండి? దేవుని ఆత్మఫలాలు తెలుసు మీకు? ఆత్మఫలం ఏమనగా చెప్పండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము,
దయాళుత్వము. దయాళుత్వం అనేది ఎందులో ఉంది? ఇప్పుడు దేవుని ఆత్మ. అంటే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళలో దయాళుత్వం ఉండదు ఖచ్చితంగా. కఠినత్వం ఉండదండి. వాళ్ళు మాట్లాడితే అది దేవుని పిల్లలరా వీళ్ళు, ప్రతిదానికి మనకి కఠినంగా మాట్లాడతాం, పెడద్దరంగా మాట్లాడతాం ఉండదు. దేవుని పిల్లల్లో ఎప్పుడు కూడా దయాళుత్వం అనేది ఇది ఒక ఆత్మ యొక్క ఫలము. దయ, మంచితనము, దయ ఇవన్నీ కూడా దేవుని మనస్సు కలిగిన వాడు. అందుకే ఇక్కడ యోషియా రాజు ఎలాంటి వాడంట? మెత్తని, అసలు భలే రాశాడు అక్కడ, మంచితనంలో రాయలేదు, మెత్తని మనస్సు కలిగి. మెత్తని మనస్సు అంటే ఏంటంటే ఈజీగా బెండ్ అయిపోతుంది, ఈజీగా లోబడిపోతూ ఉంటుంది. కాబట్టి యోషియా రాజుతో అన్నాడు దేవుడు, ఇదిగో నీ మెత్తని మనస్సు, నీ హృదయాన్ని నేను చూశాను కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అక్కడ ఇంకేం రాయబడి చూడండి, యెహోవా సన్నిధి దీనత్వము. ఎక్కడంట? యెహోవా సన్నిధిలో ఎలాగున్నాడు ఆయన? దీనుడిగా ఉన్నాడు. యెహోవా సన్నిధిలో మాట్లాడొద్దు. యెహోవా సన్నిధిలో ఎలా ఉన్నాడు ఆయన? దీనత్వము కలిగి ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, యెహోవా సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలా రావాలి? బయట వాక్యం రాస్తారు ఒక చోట, ఏమని రాస్తారంటే ఏమని రాస్తారు చెప్పండి అక్కడ? యెహోవా చేత ఆశ్రయించబడినవాడా లోపలికి రమ్మంటాడు కదా. అంటే ఆశ్రయించబడినవాడు లోపలికి వచ్చినప్పుడు నిన్ను నీవు సరిచూసుకో అని అంటాడు. దాని అర్థం ఏంటంటే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత గొప్పవాడైనా పేదవాడైనా ఒక్కటే, గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత స్టేటస్లు, గొప్పతనాలు లేవు. దేవుని ముందుకు వచ్చినప్పుడు ఎవరైనా ఒకేలాగా ఉండాలి. ఎప్పుడు కూడా నేను ఫలానా అని మీరు అనుకోవద్దు. యెహోవా సన్నిధిలో దీనత్వం కలిగి ఉన్నాడు. ఆయన దీనుడుగా ఉన్నాడు, తనను తాను హెచ్చించుకోలేదు. ఎందుకని? ఆయన రాజు కదా. నీకు తెలుసా దావీదు ఎలాగ ప్రార్థన చేశాడు? మన మామూలుగా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాం, దావీదు సాష్టాంగ పడిపోతాడు. దావీదు యెహోవా సన్నిధిలో సాష్టాంగపడి ప్రార్థన చేస్తాడండి. ఒక రాజు తగ్గించుకొని ఈ విధంగా ప్రార్థన చేస్తుంటే మరి మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయమంటే మోకాళ్ళు వేయటం లేదు కదా, సరిగా కూర్చోవడం సరిగా లేదు కదా, ఎలా పడితే అలా ఉంటాం. నేనేమంటానంటే దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వము, దీనులంటే తగ్గించుకోవటం. దీనులంటే ఏంటంటే గర్వం లేని వాళ్ళండి, గర్వం లేని వాళ్ళు. కాబట్టి దేవుని సన్నిధిలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడున్నా ఎక్కడున్నా నేను దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలని ఒక మనస్సులో ఒక భావన మనకు ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంట? తగ్గించుకొని ఉండాలి. హెచ్చించుకోవడానికి అవకాశం లేనే లేదు. నువ్వెవరైనా ఒకటే, చిన్న పని చేసుకున్నా పెద్ద ఆఫీసర్ అయినా దేవుని దృష్టిలో ఒక్కటే. కాబట్టి నేను గొప్ప అని ఎప్పుడు అనుకోవద్దు. దావీదు అనుకున్నాడా? యోషియా రాజు అనుకున్నాడా? హిజ్కియా అనుకున్నాడా? అందుకే వీళ్ళు గొప్పవాళ్ళుగా చరిత్రలో సృష్టించబడ్డారండి. వారి పేరు మరువబడలేదు కాబట్టి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి నేను ఫలానా, నేను గ్రేట్ ఎప్పుడు అనుకోకండి, ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు ఏదో నీకు తలాంతులు ఇచ్చి అనిస్తే నాకు ఇచ్చిన దేవునికి స్తోత్రాలు అని చెప్పేసి దేవునికి గణపరచండి. కానీ ఒకరి ఎదుట మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోవాల్సిన అవసరము లేదు. అందుకే బైబిల్ అంటాడు కదా, తను తాను హెచ్చించుకున్నవాడు తను తాను తగ్గించుకున్నవాడు మీరు హెచ్చించబడాలి అంటే ఫస్ట్ తగ్గించుకోవడం నేర్చుకోండి. నేను బాగా పాడతాను, నేను బాగా వాక్యం చెప్తాను, నేను బాగా లీడ్ చేస్తాను ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ బట్టి నువ్వు ఎప్పుడు కూడా గర్వించకూడదు. గర్వం అనేది ఎలాంటి తెలుసా? అపవాది పడిపోవడానికి కారణమైంది. వాడు ఏమనుకున్నాడు? నన్ను నేను హెచ్చించుకుందాం అనుకున్నాడు. దేవుని తర్వాత సింహాసనం మీద నేనే కూర్చుందాం అనుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనసును గర్వించాడో వెంటనే పడదవేయబడ్డాడు. కాబట్టి మనస్సులో మనం గర్వించడానికి ఏది కూడా లేదు. ఒకటే, అతిశయించువాడు యెహోవా యందే అతిశయించాలి. నీకున్న తాళంతుని బట్టి కాదు, నీకున్న డబ్బును బట్టిగా, నీకున్న స్థితిని బట్టిగా. ఇది వాస్తవం, బైబిల్ చెప్తుంది. కాబట్టి యెహోవా మందిరంలో, దేవుని మందిరంలో తగ్గించుకునే దీనత్వం కలిగి ఉండే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన్ని హెచ్చిస్తాడు. ఇప్పుడు ఆ యోషియా రాజుతో ఏం చెప్పాడు చూడండి ఒకసారి. నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయమని నేను అంగీకరించి ఉన్నాను. ఇప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఇలా చేస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తగ్గించుకుని ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. మీకు తెలుసు, ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాయి. మందిరంలోకి ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు ఎవరు చెప్పండి? పరిసయ్యుడు ఏమో ప్రార్థన చేశాడు, ప్రభువా నేను ఈ సుంకరవలే కాదు, వారానికి 2 సార్లు ఉపవాసం, నా దశంభాగాలని ఇచ్చేస్తున్నాను నేను, కానీ ఈ సుంకరవలే లేనందుకు నీకు స్తోత్రాలు. ఇది ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు లేకపోతే ఆయన హెచ్చించుకున్నాడా? ప్రార్థనలో హెచ్చించుకున్నాడండి.
తెలివి కలిగినోడు అనుకుంటా. ప్రార్థనలో తనను తాను హెచ్చించుకొని, ప్రార్థన అంటే ఏంటి, ప్రభా నేను పాపి, నన్ను క్షమించి ప్రభా, నాకు అవసరం ప్రభా అని ప్రార్థన చేసి చాలామంది ఉన్నారు. కానీ ఏదైనా హెచ్చించుకొని ప్రార్థన చేశాడు, పక్కన ఉన్న సొంకరి తల ఎత్తుడు కూడా అర్హత లేక, ప్రభా నీ వైపు తల ఎత్తుడు కూడా నాకు అర్హత లేదు ప్రభా అని తనను తాను తగ్గించుకొని పాపిని నన్ను కనికరించి ప్రార్థన చేయి. ఇద్దరిలో ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు? ఎవరు ప్రార్థన విన్నాడు? ఇద్దరు ప్రార్థన విన్నాడు. కానీ ఎవరిని యాక్సెప్ట్ చేశాడు దేవుడు? తగ్గింపు కలిగి చేసిన ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేశాడు. కాబట్టి దేవుని సన్నిధిలో దీనత్వం కలిగి తగ్గించుకొని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. మీకు ఒక విషయం చెప్తానండి. ఎలీషా దగ్గరికి ఒక ఆయన వస్తాడు, ఒక రాజు వస్తాడు. ఏ రాజు చెప్పండి? కుష్ఠవ్యాధి కలిగిన రాజు నయమాన్. ఎస్, మీకు గుర్తుంది. నయమాన్ వచ్చి ఎలీషా దగ్గరికి వస్తే, ప్రవక్త దగ్గరికి వస్తే, ఆ ప్రవక్త ఏమంటాడు? బయటికి కూడా రాడు కనీసం. వెళ్ళి అర్థం అనుకుంటే ఆయన ఏమనుకుంటాడు తెలుసా? ఏమనుకున్నాడు చెప్పండి? నేను ఎవరిని అనుకున్నారు అసలు? నేను ఎంతటి వాడిని అనుకున్నారు అసలు? రాజు దగ్గర సైన్యాధిపతి అంటే ఆయన అంటే ఇప్పుడు మినిస్టర్ అండి. ఏ మినిస్టర్? హోమ్ మినిస్టర్ ఆయన. ఇప్పుడు హోమ్ మినిస్టర్ మీ ఇంటికి వస్తే మీరేం చేస్తాం? వణుకుంటూ వచ్చేస్తారు, అమ్మ హోమ్ మినిస్టర్ వచ్చి. కానీ ఆయన ఏమాత్రం కేర్ కూడా చేయలేదు. దాని అర్థం ఏంటంటే రాజులకు భయపడలా, మనుషులకు భయపడలా, దేవునికి భయపడ్డాడు. అలా చేయమని కాదు, కానీ ఆయన మాట మాత్రం సెలవిచ్చాడు. వెళ్ళి యోర్దానులో మునిగంటే ఈయనేమనుకున్నాడు? నేను ఎలాంటి వాడు అనుకున్నాడు, నా దగ్గర కనీసం బయటికి కూడా రాలేదని నొచ్చుకున్నాడు హృదయంలో. కానీ తర్వాత అతని యొక్క దాసుడు చెప్పాడు, ఆయన మాట ఎందుకు వినకూడదు, ఒకసారి ట్రై చేద్దాం, ఎందుకంటే ఆయనకి అవసరం కదా. వెళ్ళాడు యోర్దాను నదిలో. ఎప్పుడు మునిగాడు, ఎప్పుడు స్వస్థ వచ్చింది? తన మనస్సు మార్చుకొని తగ్గించుకున్న తర్వాతే, నదిలో మునిగిన తర్వాతే స్వస్థత. ఆ గర్వము హృదయంలో పెట్టుకుని ఇంటికి వెళ్ళినైతే స్వస్థత వచ్చేదా? కాబట్టి గర్వం నీలో ఉంటే అది ఉన్నంత వరకు నీలో కొన్ని కార్యాలు జరగవు. కాబట్టి గర్వపడకండి, దేనికి కూడా తగ్గించుకోండి. ఇప్పుడు ఎవరైనా మందిరంలోకి వచ్చారనుకోండి, ఒక మంచి జాబ్ చేసేవాళ్ళు, లేదా ఇందా జడ్జి గారు వచ్చి అయ్యా అయిపోయింది నేను ఊడు అంటాను. ఆయన ఏమంటాడు? ఆయన మీరు చెప్పండి, నేనేంటి చీపురు పట్టుకునేది ఏంటి, నా స్టేటస్ ఏంటి? అదే కదా చాలామంది. నేను చెన్నైలో యూత్ మీటింగ్కి వెళ్ళా, బ్యూలా గార్డెన్స్లో మన ఎల్జీఎఫ్ వాళ్ళు పెడతారు ట్రైనింగ్కి. మేము దసరా హాలిడేస్ వెళితే కలెక్టర్స్ అండి వాష్రూమ్స్ క్లీన్ చేస్తున్నారు. మేము కూడా క్లీన్ చేసాను, నేర్చుకున్న కొన్ని. నేను అక్కడ కలెక్టర్ ఆయన. మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? తగ్గించుకున్నారు. తగ్గింపు కలిగిన వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి నేనేమంటా, దేవుని మందిరంలో నిన్ను హెచ్చించుకోవడానికి అవకాశం లేనే లేదు. తర్వాత ఆయన ఏం చేస్తాడు? నీవు నీ పితరులతో చేర్చుకుని నీవు నెమ్మది నొందేవాడి సమాధి నెమ్మది కలిగి చచ్చిపోతావు. అంటే నీకు మరణకరంలో ఎటువంటి మరణ సమయంలో రోగాలు రావు, రోపులు రావు. నీ వృద్ధాప్యమందు నువ్వేమి ఇబ్బంది పడకుండా చక్కగా సమాధికి చేర్చబడతావు, మంచి మరణం పొందుతావని కూడా దేవుడు యోషరాజుతో చెప్పాడు. కాబట్టి నేను ఏం చేసి ఇప్పుడు తర్వాత నేను 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. తర్వాత ఆయన ఏం చేశాడంటే 23వ అధ్యాయము 1వ వచనంలో చూడండి ఒకసారి. 23వ అధ్యాయము 1 ఏం చేశాడంట? రాజు యూదా పెద్దలందరూ, యెరూషలేము పెద్దలందరూ పిలిపించి యూదా వారికి, యెరూషలేము కాపురస్తులందరికీ, యాజకులకు, ప్రవక్త అల్పులనేమి గనులు జనులందరిని పిలిపించుకొని యెహోవా మందిరం వచ్చి వారు వినుచుండగా, ఎక్కడ పిలిచాడు ఆయన? యెహోవా మందిరానికి అందరినీ సమకూర్చాడండి. ఎవరు? రాజు. గొప్ప విషయం ఏంటంటే మందిరానికి పిల్లల్ని, పెద్దల్ని, అల్పుల్ని, గనులు అందరినీ కూడా నీ వల్ల అవుతుందా, నా వల్ల అవుతుందా? మన వల్ల కాదు. కానీ యోషరాజు సమకూర్చి అందరిని తీసుకొచ్చి ఆ మందిరం మందు దొరికిన నిబంధన గ్రంథంలో మాటలన్నిటినీ చదివించాడు. ఆయన చేసిన గొప్ప విషయం ఏంటి? దేవుని వాక్యాన్ని అందరి ఎదుట చదివించాడు. ఇంకో రాజు కూడా ఉన్నాడు, ముందు చదువుకున్నాడు. ఆయన కూడా మందిరాన్ని ఊరు పట్టణం వెళ్ళిపోయి దేవుని వాక్యాన్ని ప్రకటన చేశాడు. ఇప్పుడు ఈ రాజు ఏం చేశాడు? మందిరానికి జనులందరిని పిలిపించి, రాజు ఏ రాజు అయినా దేవుని మందిరాన్ని కాపాడాలి, దేవుని మందిర ధర్మశాస్త్ర గ్రంథాన్ని అందరికీ చదివించాడు. యోషరాజు గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రజలను సమకూర్చడం నేర్చుకోవాలి, మందిరానికి నడిపించడం నేర్చుకోవాలి. తర్వాత అక్కడ చూడండి ఇంకేముంది, 3వ వచనంలో 3వ లైన్ చూడండి, 4వ వచనం చూడండి. రాజు బయలుదేవతను ఆశ్చర్యదేవునికి నక్షత్రములు చేయబడిన ఉపకరణములన్నీ యెహోవా ఆలయంలో ఉండి యువతలకు తీసుకొని రావాలనని ప్రధాన యాజకుని హిల్కియాకు, 2వ వరుస యాజకులకు, ద్వారపాలకులు ఆజ్ఞేయగా, హిల్కియా వాడిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపివేసాను. ఏం చేసింది ఇప్పుడు ఆయన? ఆ మందిరం నిలబెట్టిన ఆశ్చర్య, ఇంతకుముందు అన్న ఏం చేశాడు ఆయన? అన్ని మందిరంలో అన్ని పెట్టేశాడు కదా,
దేవతా స్తంభం ఇవన్నీ ఇప్పుడు ఏం చేశాడు, అందరూ చూస్తున్న బయట తెచ్చి కాల్చివేసి బూడిదని వేరే చోటకి పంపించేశాడు. తర్వాత ఆషేరా దేవత బొమ్మను కూడా ఆయన కాల్చివేశాడు. తర్వాత 23:10 చూడండి ఒకసారి. 23:10 మరి ఎవడైనా తన కుమారుని కానీ కుమార్తెనేమి మెలేకునకు అగ్నిగుండం దాటించుకున్నట్లు బెన్హిన్నోము లోయలో తోఫెతు ప్రదేశం అపవిత్రము. ఇంతకుముందు చెప్పాం కదా, కొంతమంది ఒక రాజు ఏం చేశాడు, ఇద్దరు కుమారుల్ని అగ్నిగుండం దాటించి ఆయన బూడి చేశాడు. కానీ ఈసారి ఎవ్వరు కూడా అగ్నిగుండాలు దాటడానికి వీలు లేనే లేదు. అగ్నిగుండం దాటం ఏంటంటే అగ్ని నిప్పులు కొలిమేసి దాన్ని నడిపించేవాళ్ళు, అగ్నిగుండంలో కాల్చివేసేవాళ్ళు. అలాంటివి లేకుండా ఏం చేసాడైనా ఆ యొక్క సిస్టమ్ మొత్తాన్ని కొట్టేసాడు. తర్వాత 23:12 మరి యూదరాజులు చేయించిన ఆహాజు మేడగదిన ఉన్న బలిపీఠంలో యెహోవా మందిరంలో 2 సార్లలో మనష్య చేయించిన బలిపీఠం రాజు పడగొట్టించి చిన్న పిన్నలకు చేయించి అద్దుల్ని కిద్రుని వాగులో ఇంక మళ్ళీ ఏం చేశాడు, మనష్యగా చెడ్డరాజు అని చెప్పుకున్నాగా హిజ్కియా కొడుకు, ఆయన చేసినటువంటి బలిపీఠాలను ఏం చేశాడన్నా పడగొట్టేశాడు. మొత్తం చిన్న పిన్నలకు చేయించి ఆ ధూళి కిద్రుని వాగులో పోయి కాల్చిపడేసాడండి. ఎక్కడ కూడా కనపడటానికి వీలే లేదు. తర్వాత 23:21 చూడండి. అంతటి రాజు నిబంధన గ్రంథమందు రాసి ఉన్న ప్రకారం ఈ దేవుని యెహోవాకు పస్కా పండుగను ఆచరించిన జనులందరికీ ఆజ్ఞాపించాడు. ఏం చేసేప్పుడు పస్కా పండుగ, పస్కా అంటే ఏంటి, పాస్ ఓవర్, దాటి వెళ్ళిపోవడం. దేవుడు మనల్ని విడిపించాడు ఆ యొక్క ఐగుప్తుడిని, కాబట్టి ఈ పండుగను మనం ఆచరించాలని ప్రజలందరికీ పండుగను గురించి నేర్పించి. 23:24 అయిపోయింది, ఇంకా నేను ముగించేస్తున్నాను. మరియు కర్ణపిశాచి గలవారిని చోది చెప్పువారిని గృహదేవతలను విగ్రహములను యూదా దేశమున యెరూషలేమున కనబడిన విగ్రహములన్నిటిని యోషియా తీసివేసి యెహోవా మందిరమందు యాజకుని హిల్కీయాకు దొరికిన గ్రంథమందు రాసిన ధర్మశాస్త్ర స్థిరపరచుటకై ప్రయత్నము ఏం చేశాడు, కర్ణపిశాచ్యము గలవారిని సోది చెప్పువారిని. వినండి, ఎవరెవరిని తీసేశాడంట. కర్ణపిశాచం అంటే ఏంటి, యాక్చువల్గా కర్ణపిశాచం బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళైనా మంత్రగాళ్ళే కదా. తర్వాత సోది చెప్పేవారిని, తర్వాత గృహదేవత విగ్రహములను యూదా దేశమందు యెరూషలేము కనబడిన విగ్రహములన్నిటినీ దేశములో ఉన్న విగ్రహములన్నిటినీ యోషియా తీసివేసి యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము. అసలు దేశంలో ఎక్కడ కూడా అన్య దేవత ఆరాధన ఉండటానికి వీలు లేదు, నిజమైన దేవుణ్ణే ఆరాధించాలి. తర్వాత 25 అతనికి పూర్వముందున్న రాజుల్లో అతని వలె పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ బలంతో యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసినాడు ఒకడును, అతని తరువాత అతని వంటి వాడు ఒకడు కూడా లేడు. ఆయనను మనిషి యెహోవాకు పుట్టించిన కోపం బట్టి ఆయన కోపాగ్నికి చల్లారకుండా యోదావిరం మండుచునే వండెను. చూడండి, అన్నీ చేసిన కానీ దేవుని కోపం 2వ తరంలో కూడా వస్తుంది. ఈయన ఈ యోష్య రాజు వంటి వాడు ముందు కానీ వెనక కానీ లేనే. కారణం ఏంటి చెప్పండి, దేవుని స్థానంలో దేన్ని పెట్టకూడదని. ఈరోజు మనం కూడా దేవుని స్థానంలో నీ హృదయంలో దేన్ని పెట్టకుండా దేవునికి స్థానం ఇచ్చి వేరే విగ్రహ ఏదైనా ఉంటే వాటిని ఏం చేయాలి, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళగానే ఒక పొలుగు పార తీసుకొని పడగొట్టండి. ఎలా పడగొడతారు, పడగొట్టమన్నారు అని చెప్పి హృదయంలో ఏమైనా ఉంటే గుచ్చేసుకోబాకండి. ఇట్లాగా మీ హృదయంలో ఏ ఉన్నాయో వాటిని ఏం చేయాలి, తీసివేయాలి. పునాదులు మొత్తం కూడా. ఈ విధంగా యోషియా రాజ్యం చేసి దేవునికి ఇష్టడుగా దీవించాడు. తర్వాత 23:30 లాస్ట్ వచ్చిన 23వ అధ్యాయం 30వ వచనంలో అతని సేవకులకు అతని శవం రథమును వంచి మెగిద్దు నుండి యెరూషలేమును తీసుకొని సమాధి యందు పాతిపెట్టి. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాజును తీసుకొని అతనికి పట్టాభిషేకం చేసి అతని తండ్రి కుమారుగా అతన్ని రాజుగా ఉంచిరి. రాజు తన కుమారుడు ఎవరు చెప్పండి, యెహోయాహాజ్, అంతేనా? ఆ యోషియా కుమారుడైన యెహోయాజు తీసుకొని పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు చాలామంది రాజులు ముందు బాగుండి తర్వాత చెడిపోయారు కదా. ఈ రాజు చెడిపోయాడు మధ్యలో ఏమన్నా, ముందు ఎలా ఉన్నాడు, కుడికి ఎడమకి తిరగకుండా చచ్చిపోయేదాకా అలాగే ఉన్నాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. యోషియా చనిపోయేంత వరకు ఒకటే బాట ఒకటే దారి, దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించి చివరికి చక్కగా చనిపోయాడండి, మచ్చ లేకుండా. అందుకే ఈ రాజు గురించి మనం చెప్పుకుంటున్నాం. లేదంటే రాజు గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ముందుగానే తర్వాత ఇలాంటి రాజు ఎవడు కూడా లేడంట. మంచి సాక్ష్యం అందుకున్నాడు రాజు. ఆ రోజు పాలించిన రాజు గురించి ఎవరో మనం ఈరోజు ఏ దేశంలో ఉన్నా ఆయన గురించి చెప్పుకున్నాడు. కారణం చెప్పండి,
ఆయన నిలబడిన స్టాండ్, ఆయన స్టాండ్ దేవుని కోసం నిలబడిన తీరును ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి అదే ఆయనకి ఆశీర్వాదం. మనం చనిపోయిన తర్వాత రెండో తరానికి కూడా తెలియం మనం. నిన్ను స్తుతింతునేసయ్యా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా. ఏ రీతి నిన్ను స్తుతింతునేసయ్యా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా. నీవు చేసిన ప్రతి మేలుకై, నీవు చేసిన ప్రతి మేలుకై, నీవు చూపిన నీ ప్రేమకై, నీవు చూపిన నీ ప్రేమకై, ఏ రీతి నిన్ను స్తుతింతునేసయ్యా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా. గతకాలమంతా నన్ను కాచినావే, నీ కృపతో నన్ను బ్రతికించినావే. గతకాలమంతా నన్ను కాచినావే, నీ కృపతో నన్ను బ్రతికించినావే. నీ రెక్కల నీడలో నన్ను దాచి ఉంచావు, నీ రెక్కల నీడలో నన్ను దాచి ఉంచావు. నీ చేతిలో నన్ను చిక్కుకున్నావు, నీ చేతిలో నన్ను చిక్కుకున్నావు, చిక్కుకున్నావు. ఏ రీతి నిన్ను స్తుతింతునేసయ్యా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా. శృతి లేని నన్ను సరిచేసినావే, నా రోత బ్రతుకంతా నీవు మార్చినావే. శృతి లేని నన్ను సరిచేసినావే, నా రోత బ్రతుకంతా నీవు మార్చినావే. గతమంతా మన్నించి నీ వారసుని చేసి, గతమంతా మన్నించి నీ వారసుని చేసి, వెలయైన పాత్రగా నన్ను మార్చినావయ్యా.